వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. నేను ప్రయాగ్రాజు మహాకుంభమేళలో అత్యంత పవిత్రమైన మౌని అమావాస్య కావడంతో త్రివేణి సంగమం ప్రాంతంలో పుణ్యస్నానాలు ఆచరించేందుకు భక్తజన కోటి మునుపెన్నడూ లేనంతగా పెద్ద ఎత్తున తరలి వస్తుంది. ఇవాళ ఒక్కరోజే సుమారు 10 కోట్ల మందికి పైగా భక్తులు పవిత్ర స్నానాలు ఆచరిస్తారని అంచనా. అందుకు తగ్గట్టుగానే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కూడా విస్తృత స్థాయిలో భారీ ఏర్పాట్లు చేసింది. రోజు కోటిన్నర మంది భక్తులు మేళాకు తరలివస్తుండగా ఇవాళ ఒక్కరోజే అత్యధిక స్థాయిలో వచ్చినా సరే తోపులాట వంటి సంఘటనలు సంభవించకుండా తగిన ఏర్పాట్లను ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. మౌని అమావాస్య సందర్భంగా ప్రభుత్వం భారీ ఎత్తున ఏర్పాట్లు చేసింది. సుమారు 12 కిలోమీటర్ల పొడవున మహాఘాట్ ఏర్పాటు చేసింది. అయితే భక్తులు అనూహ్యంగా తరలి రావడంతో భారీగా తొక్కిసలాట జరిగింది. సుమారు 10ల సంఖ్యలో మృతి చెందినట్లు తెలుస్తోంది. ఇక మరోవైపు ప్రయాగ్రాజ్కు భారీగా తరలి వస్తుండడంతో వాహనాలు సైతం బారులు తీరాయి. విచిత్రం ఏంటంటే 24 గంటలుగా వాహనాలు కదలలేని పరిస్థితి ఉన్నట్టు ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ఏకంగా 50 నుంచి 78 కిలోమీటర్ల ట్రాఫిక్ జామ్ అయినట్లుగా తెలుస్తూ ఉంది. ఇక మౌని అమావాస్య సందర్భంగా ప్రభుత్వం భారీ ఎత్తున ఏర్పాట్లు చేసింది. దాదాపు 12 కిలోమీటర్ల పొడవున మహాఘాట్ను ఏర్పాటు చేసింది. అయినా కానీ భక్తులు అనూహ్యంగా తరలిరావడంతో ఈ భారీ తొక్కిసలాట జరిగినట్లుగా తెలుస్తోంది. అయితే దాదాపు 10 మంది చనిపోయారన్నట్లుగా చెప్తున్నారు. నేషనల్ మీడియాలో అయితే దాదాపు 20 మంది మృత్యువాత పడ్డట్టు చెప్తుంది. వందల సంఖ్యలో జనాలు తొక్కిసలాట్లో ఘటనలో ఇబ్బందులు పడుతున్నట్లుగా చెప్తున్నారు. సో దీని మీద మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి అందిస్తారు. కృష్ణమూర్తి, చెప్పండి. ఇటు పక్క గవర్నమెంట్ ఏమో తగిన ఏర్పాట్లు చేశామో అని చెప్తుంది. ఇటు పక్క ప్రతిపక్షాలు రాహుల్ గాంధీ, అదేవిధంగా మల్లికార్జున ఖర్గే లాంటి ప్రముఖ నేతలందరూ కూడా ఏర్పాట్లు చేయలేదు సరిగ్గా, అందుకే ఇలాంటి తొక్కిసలాటలు జరిగినాయి. అదేవిధంగా వీఐపీలకు ఇచ్చినంత ప్రాధాన్యత ఇక్కడ సామాన్య ప్రజలకి ఇవ్వలేదంటూ కూడా ఓ పక్క వాదిస్తున్నారు. సో దీంట్లో ఎంతవరకు నిజం ఉంది, అసలు ఏర్పాట్లు ఏ విధంగా జరిగినాయి కృష్ణమూర్తి? కుంభమేళలో జరిగినటువంటి తొక్కిసలాటలో దాదాపుగా 20 మంది చనిపోయారని చెప్పేసి వార్తలు వస్తా ఉన్నాయి. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. అసలు అక్కడ స్థానికులతో కొంతమంది మాట్లాడితే కొంతమంది మాట్లాడితే స్థానిక అక్కడ మన తెలంగాణ నుంచి వెళ్ళిన వాళ్ళతో మాట్లాడితే అక్కడ భయానక పరిస్థితి ఉంది. ఎక్కడ ఏం జరుగుతుంది, ఏమవుతుంది, ఏం చేస్తున్నారు అనే విషయం